పర్వతుడు ఇంద్రుని దృష్టిలో పెట్టుకొని ఏమీ మాట్లాడలేదు. అలా దీనుడైన రాజుతో నేను ఇలా అన్నాను, రాజా, నీవు నన్ను తలుచుకో, అప్పుడు నేను నీ కుమారుణ్ణి చూపిస్తాను. అంటే ఉండడు అని అర్థం. యముడు తీసుకొని పోయినా నీ ప్రియపుత్రుణ్ణి ఆ రూపంతోనే మళ్ళీ నీకు ఇస్తానన్నాను. అలా రాజుతో చెప్పి యథేచ్ఛగా మేము వెళ్ళిపోయాం. కోరిక తీరినటువంటి సృంజయుడు తన మందిరంలో ప్రవేశించాడు. కొంతకాలానికి రాజర్షి అయినటువంటి సృంజయునికి బలము తేజస్సు గల కొడుకు పుట్టాడు. అతడు సరస్సులోని పెద్ద కలువలాగా కాలానుగుణంగా పెరిగాడు. కాంచనాష్టివి అయ్యాడు. అతని పేరు సార్థకమైంది. అంటే అట్లంటే ఏమిటంటే ఉమ్మేస్తే బంగారం అయ్యేది. అది లోకంలో ఆశ్చర్యకర విషయం కదా. ఉమ్మేస్తే బంగారం అయ్యేది. మహర్షి నుండి ఆ విధంగా వరం పొందినట్లు దేవేంద్రుని కూడా తెలిసింది. సీతం పట్టిన వాళ్ళ దగ్గర బంగారు దండిగా ఉంటుంది. తనకు పరాభవం కలుగుతుందేనో భయంతో బృహస్పతి సలహాతో ఇంద్రుడు ఆ కుమారునిలో దోషం వెతకసాగాడు. తర్వాత తన వజ్రాయుధాన్ని తీసి, వజ్రమా, పర్వతుడన్నట్లు ఈ సృంజయుని సుతుడు పెరిగితే నన్ను అవమానిస్తాడు. నీవు పులివై ఈ రాజకుమారుని చంపు అని వజ్రాన్ని పంపించాడు. శత్రుపురాలను జయించే ఆ వజ్రం అవకాశం కోసం నిరీక్షిస్తూ రోజు ఆ కుమారుని వెంట తిరగసాగింది. సృంజయుడు ఇంద్రుని వంటి కాంతి గల కొడుకును పొంది సంతోషంతో అంతఃపుర కాంతులతో సహా నిత్యము వనంలోనే ఉండసాగాడు. ఒకనాడు గంగా తీరంలో నిర్జన వనంలో దాదితో కలిసి తిరుగుతూ ఆ బాలుడు ఆటలాడుతూ పరుగు పెట్టాడు. 5 ఏండ్ల వాడు, ఏనుగు పరాక్రమం గలవాడు అయినటువంటి ఆ బాలుడు తన మీదికి వచ్చి పడుతున్నటువంటి పెద్ద పులిని చూశాడు. వణికిపోయే రాజకుమారుణ్ణి ఆ పులి పిండి పిండి చేసింది. వెంటనే అతడు ప్రాణాలిడిచి నేల మీద పడ్డాడు. దాది వెంటనే అరిచింది. రాజకుమారుణ్ణి చంపి ఆ పులి దేవేంద్రుని మాయ వల్ల అక్కడే మాయమైపోయింది. చాలా దుఃఖంతో ఏడుస్తున్నటువంటి దాది అరుపు విన్నారు అందరూ కూడా. మహారాజు స్వయంగా అక్కడికి పరిగెత్తుకొని వచ్చాడు. పరుగొచ్చాడు. నేల మీద పడి ఉన్నటువంటి కొడుకును చూశాడు. తండ్రికి ప్రాణాలు లేవు. రక్తం పీల్చేసినట్లు కనిపిస్తున్నాడు. రక్తంతో తడిచిన కుమారుణ్ణి ఒడిలోకి తీసుకొని ఎంతో బాధతో రాజు పెద్దగా విలపించాడు. తర్వాత అతడి తల్లులు దుఃఖంతో పెద్దగా ఏడుస్తూ సృంజయుడు ఉన్న చోటుకి పరిగెత్తుకొని వచ్చారు. అప్పుడు ఆ రాజు మనసులో నన్ను గుర్తు తెచ్చుకున్నాడు. అతడు నన్ను తలుచుకుంటున్నాడు అని తెలిసి నేను అతని దగ్గరికి వెళ్ళాను. సృంజయ రాజా, నీకిప్పుడు కృష్ణుడు చెప్పిన వాక్యాలను చెప్తాను అని దుఃఖితుడైన ఆ రాజుకు అప్పుడు నేను శ్రీకృష్ణుని మాటలను వినిపించాను. ఇంద్రుని అనుమతితో అతడు పునర్జీవితుడయ్యాడు. అది అలా జరగవలసింది ఉంది. ఆపై మహాయశస్వి వీర్యవంతుడైనటువంటి సువర్ణాష్టివి తల్లిదండ్రుల మనసుకు సంతోషం కలిగించాడు. తండ్రి స్వర్గస్థుడయ్యాక సువర్ణాష్టివి 1100 సంవత్సరాలు రాజ్యం చేశాడు. మహాతపస్వి అయినటువంటి అతడు భూరి దక్షిణలిచ్చి చాలా యజ్ఞాలతో దేవతలను, పితృదేవతలను సంతృప్తిపరిచాడు. కులం ఉద్ధరించే చాలామంది కొడుకులను పొంది చాలా కాలం తర్వాత అతడు మరణించాడు. యథాత్వాం కేశవః ప్రాహ, యథాత్వాం కేశవః ప్రాహ, వ్యాసశ్చ సుమః తపాః, వ్యాసశ్చ సుమః తపాః, పితృపై తామకం రాజ్యం, పితృపై తామకం రాజ్యం, ఆస్తాయ దురముద్వగ, ఆస్తాయ దురముద్వగ, ఇష్ట్వా ఇష్ట్వా పుణ్యైర్ మహాయజ్ఞైః, ఇష్ట్వా పుణ్యైర్ మహాయజ్ఞైః, ఇష్టం లోక
మవాప్స్యసి ఇష్టం లోకమవాప్స్యసి ఇష్టం లోకమవాప్స్యసి. రాజేంద్ర, నీకు కలిగిన శోకాన్ని కేశవుడు వ్యాస మహర్షి చెప్పినట్లు తొలగించుకో. తండ్రి తాతల నుండి వచ్చిన రాజ్యం పొంది భరించు. పుణ్యప్రదాలైనటువంటి మహాయాజ్ఞాలు చేసి ఇష్టమైన లోకం పొందుతావు అన్నాడు నారద మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనేను. 32వ అధ్యాయం. మాట్లాడకుండా తనలో తాను దుఃఖిస్తున్న ధర్మరాజుతో వ్యాస మహర్షి ఇలా అన్నాడు. ప్రజానాం పాలనం ధర్మః, ప్రజానాం పాలనం ధర్మః, రాజ్ఞాం రాజీవలోచన, ధర్మః ప్రమాణం లోకస్య, ధర్మః ప్రమాణం లోకస్య, నిత్యం ధర్మానువర్తినః, నిత్యం ధర్మానువర్తినః. ధర్మరాజా, ప్రజలను రక్షించడమే రాజుకు గల ధర్మం. సదా ధర్మయుతంగా ప్రవర్తించే లోకానికి ధర్మమే ప్రమాణం. అందుచేత తండ్రి తాతల ద్వారా వచ్చిన ధర్మాన్ని ఆచరించు. విప్రులయందు తపస్సే ధర్మం. అది వేదం నిశ్చయించిన నిత్య ధర్మం. అది వారికి శాశ్వతమైన ప్రమాణం. ఆ ధర్మం అంతటికీ సంపూర్ణ రక్షకుడు క్షత్రియుడు. యస్వయం ప్రతిహంతి స్మ, యస్వయం ప్రతిహంతి స్మ, శాసనం విషయే రతః, శాసనం విషయే రతః, సబాహుభ్యాం వినిగ్రహ్య లోకయాత్ర నిఘాతకః, లోకయాత్ర నిఘాతకః. విషయాసక్తితో స్వయంగా శాసనాన్ని నాశనం చేసేవాడు లోకయాత్రను కూడా నాశనం చేస్తాడు. వాడి భుజాలు కట్టి నీళ్లలో పడేయాలి. ఎవడైనా మోహవశుడై ప్రమాణ ధర్మాన్ని అప్రమాణంగా చేస్తే వాడు సేవకుడైనా పుత్రుడైనా తపస్వైనా సరే అటువంటి పాపాత్ములను అన్ని ఉపాయాలతోనూ అదుపు చేయాలి లేదా హతమార్చాలి. అలా చేయకుండా రాజు మరొక విధంగా చేస్తే ఆ పాపం రాజుదవుతుంది. ధర్మం వినశ్యమానం హి యో న రక్షేత్స ధర్మః, యో న రక్షేత్స ధర్మః. ధర్మం నశిస్తున్నప్పుడు రక్షించని రాజు ధర్మహంతకుడే అవుతాడు. అలా ధర్మాన్ని చంపిన పాపాత్మలను సేవకులతో సహా చంపివేశావు. ఇప్పుడు స్వధర్మంతో ప్రవర్తిస్తూ నీవు ఇంకా దుఃఖిస్తావెందుకు? రాజు ధర్మద్రోహులను శిక్షించాలి, పాత్రులకు దానం చేయాలి, ప్రజలను రక్షించాలి అన్నాడు వ్యాసుడు. అప్పుడు ధర్మరాజు ఇలా అడిగాడు. ఓ తపోధన, అన్ని ధర్మాలు తెలిసిన వారిలో నువ్వు ఉత్తముడివి. నువ్వు చెప్పే మాటను నేను శంకించటం లేదు. నీకు ధర్మస్వరూపం ప్రత్యక్షంగా కనిపిస్తుంది అని నాకు తెలుసు. రాజ్యం కోసం నేను చంపదగిన వారిని చాలామందిని చంపేశాను. ఆ పనులు నన్ను కాల్చివేస్తున్నాయి, శరీరాన్ని ఉడికించి వేస్తున్నాయి అన్నాడు. ఈశ్వరో వా భవేత్ కర్త, ఈశ్వరో వా భవేత్ కర్త, పురుషో వాపి భారత, పురుషో వాపి భారత, హఠో వా వర్తతే లోకే, హఠో వా వర్తతే లోకే, కర్మజం వా ఫలం స్మృతం, కర్మజం వా ఫలం స్మృతం. అప్పుడు వ్యాసుడు అలా అన్నాడు. ఇలా అంటున్నాడు, ఏదైనా ఒక పని జరిగినప్పుడు దాని కర్త ఈశ్వరుడవుతాడా, లేదా దాన్ని చేసిన మానవుడవుతాడా, లేదా హఠస్వభావమా, లేదా పూర్వం చేసిన కర్మకు ఫలమా? ఈ నాలుగింటిలో కర్త ఏది? మంచి చెడో మానవుడు ఈశ్వరుని
ఆజ్ఞ చేత చేస్తున్నాడని అంటే అప్పుడు దాని ఫలం ఈశ్వరునికే చెందాలి కదా. ఎలా అంటే మానవుడు అడవిలో చెట్టును గొడ్డలితో నరుకుతున్నాడు అనుకుందాం. అప్పుడు ఆ పాపం నరికేవాడిదే కానీ గొడ్డలి అన్నిటికీ కాదు కదా. గొడ్డలిది ఎప్పుడవుతుంది? గొడ్డలిది కాదు. అలా కాకుండా అతడు గ్రహించటం వలన కర్మఫలం తనంతట తానుగా లభిస్తుందంటే దండం, శస్త్రం చేసిన పాపం మానవుడికి అంటరాదు కదా. కౌంతేయ, ఒకడు చేసిన దాని ఫలం ఇంకొకడు పొందటం నీకు ఇష్టం కాకపోతే ఈశ్వరుని మీదనే దాన్ని పెట్టు. అలా కాక పుణ్యకర్మలకు పాపకర్మలకు మానవుడే కర్త, ఇతరులు ఎవరూ లేరు అంటే దానివల్ల కూడా నువ్వు చేసింది పుణ్యకర్మమే అవుతుంది. రాజా, ఎవడు ఎన్నడూ అదృష్టాన్ని కాదనలేడు. అందుచేత దండము, శస్త్రము చేసిన పాపము మానవుల్లో ఉండదు. రాజా, ఒకవేళ చంపబడిన వాడిని చంపే పనినే కర్మంగా భావిస్తే అప్పుడు కూడా అశుభమైనటువంటి కర్మ పూర్వంలో ఉన్నది కాదు కదా, తర్వాత ఉండేది కూడా కాదు కదా. ఇక పుణ్యపాపాల కారణాన్ని నిర్ణయించాలి. లోకంలో దుష్టులను దండించటం అనేది ధర్మంగా శాస్త్రం అంగీకరించినటువంటి విషయం. అయినా లోకంలో శాసించే రాజుకు శుభాశుభ కర్మలు వచ్చి పడుతున్నాయి కదా. అందుచేత రాజులు శుభ ఫలాలను అశుభ ఫలాలను పొందుతూనే ఉంటారని నా అభిప్రాయం. అంటే అలా అయినా కర్మ వలన ఫలరూపమైనటువంటి అశుభ కర్మ ఏర్పడుతుంది అనుకో, ఆ కర్మను నువ్వు విడిచిపెట్టు, శోకించకు. అపవాదంతో కూడినదైన నీ ధర్మంలో నీవు ప్రవర్తిస్తున్నావు. అటువంటి నీకు ఆత్మత్యాగం తగినది కాదు. విహితాని కౌంతేయ, విహితాని కౌంతేయ, ప్రాయశ్చిత్తాని కర్మణాం శరీర వాంస్తాని కుర్యాత్, శరీర వాంస్తాని కుర్యాత్, అశరీరక పరాభవేత్, అశరీరక పరాభవేత్. ఆయా కర్మలకు ప్రాయశ్చిత్తాలు విధించేవారు మానవుడు వాటిని ఆచరించాలి. విధించారు కదా, దీని కర్మకు దీని ప్రాయశ్చిత్తమని చేశారు. అప్పుడే దాన్ని మానవుడు అనుసరించాల. అంతేగాని శరీరం విడిచిపెట్టడం కర్తవ్యం కాదు, ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే. కానీ శరీరం విడిచిపెడితే ప్రయోజనం ఏముంది? ఆ పాపం అంటకట్టుకొని అట్లే వెళుతుంది. ఎప్పటికైనా చేసుకోవాల్సిందే ప్రాయశ్చిత్తం. రాజా, అందుచేత జీవించి ఉన్నావు కనుక ప్రాయశ్చిత్తం చేసుకుంటావు. ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే చనిపోయాక పరితపిస్తావు మళ్ళీ. అందువల్ల జరిగిన దానికి ప్రాయశ్చిత్తం చేసుకో, అంతేగాని ఇలా ఏడవద్దు అన్నాడు వ్యాసుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 33వ అధ్యాయం. యుధిష్ఠిరుడు ఇలా అన్నాడు, పితామహ, పుత్రులు, మనువులు, సోదరులు, పితరులు, మామలు, గురువులు, మేనమామలు, తాతలు, మహాత్ములైన రాజులు, చుట్టాలు, స్నేహితులు, మేనల్లుళ్ళు, జ్ఞాతులు అందరూ చనిపోయారు. నానా దేశాల నుండి వచ్చిన చాలామంది రాజులు రాజ్యలోభంతో చంపాను. తపోధన, నిత్యము ధార్మిక ప్రవర్తనతో చాలాసార్లు సోమపానం చేసిన వీరులైన రాజులను చంపి నేను పొందినదేమిటి? పితామహ, అది తలుచుకుంటేనే రాత్రింబవళ్ళు నా ఒళ్ళు దహించుకొని పోతుంది. రాజసింహులు, శ్రీమంతులైనటువంటి వారందరూ లేని ఈ భూమిని చూసి, ఘోరమైన జ్ఞాతివధను చూసి, 100 కోట్ల కొద్దీ చనిపోయినటువంటి ప్రజలను గురించి పరితపించిపోతున్నాను. పుత్రులు, భర్తలు, సోదరులను పోగొట్టుకున్నటువంటి ఆ ఉత్తమ స్త్రీల అవస్థ ఎలా ఉంటుందో కదా. అందరినీ చంపిన మమ్ముల్ని, వృష్ణి వంశస్థులను తిట్టుపోస్తూ కృషించి దీనులై ఆడవారందరూ నేల మీద కూలిపోతున్నారు. తండ్రులను, సోదరులను, భర్తలను, కొడుకులను చూడలేక ఆ స్త్రీలందరూ చనిపోతారు. విప్రోత్తమ, వారి మీద వాత్సల్యంతో చెబుతున్నాను, ఇందులో సందేహం లేదు. ధర్మ సూక్ష్మత వల్ల మేము స్పష్టంగా శ్రీవధ
అనే మహాపాపం పొందుతాం. స్నేహితులను చంపి అంతులేని పాపం చేశాం. మేము తలక్రిందులుగా నరకంలో పడతాం. పితామహ, ఘోర తపస్సు చేసి శరీరాలు విడిచిపెడతాం. అందుచేత ఆశ్రమాల్లోని విశేషాన్ని మాకు చెప్పండి అని అడిగాడు. యుధిష్ఠిరుని మాట విని వ్యాస మహర్షి నేర్పుగా బుద్ధితో పరికించి ధర్మరాజుతో ఇలా అన్నాడు. రాజా, క్షత్రియ ధర్మాన్ని స్మరిస్తూ విషాదం పొందకు. ఈ క్షత్రియులందరూ స్వధర్మం చేతనే మరణించారు. సంపూర్ణ సంపదను, భూమి మీద గొప్ప కీర్తిని కోరుతూ యముడి నియమముతో కాలం వలన చనిపోయారు. చంపినవాడు నువ్వు కాదు, భీముడు కాడు, అర్జునుడు కాడు, నకుల సహదేవులు కారు. కాలం మరణధర్మంతో ప్రాణాలు గ్రహించింది. సతస్య మాతా పితరు నానుగ్రాహ్యోహి కశ్చన కర్మసాక్షి ప్రజానాం యః తేన కాలేన సంవృతాః. కాలానికి తల్లిదండ్రులు లేరు, అనుగ్రహింపదగిన వాడు ఎవడూ లేడు. ప్రజలందరి కర్మలకు సాక్షిభూతుడైన ఆ కాలుడే వారినందరినీ తీసుకొని పోయాడు. ఈ యుద్ధం అతనికి ఒక నిమిత్త మాత్రమే. భూతాలతో భూతాలను ఆయన చంపుతూ ఉంటాడు. ఇది అతని ఈశ్వరీయమైన రూపం. అది ఆ నియంత లక్షణం. కాలం జీవుని యొక్క పుణ్యపాప కర్మల సాక్షి. కాలమే సుఖం, దుఃఖం అనే గుణాలకు ఫలమై కూడా కాలానుసారంగానే కర్మల ఫలితం ఇస్తుంది. ఆ రాజుల కర్మలను కూడా నీవు ఆలోచించు. అన్నీ వినాశ కారణాలే. వాని వల్లనే వారు నశించిపోయారు. అటువంటి క్రూర కర్మ విధికి వశమై చేశాను అని నీవంటే ఆత్మ యొక్క నియతమైన వ్రతశాసనం ఎలా ఉంటుందో తెలుసుకో. అంతా కాలమహిమియే. త్వష్ట్రేవ విహితం యంత్రం యథా చేష్ట యుతుర్వశే కర్మణా కాలయుక్తేన తథేదం చేష్టతే జగత్. వడ్రంగి చేసిన యంత్రం తిప్పేవాడి వశంలో ఉన్నట్లే కాలుడు ఏర్పరిచినటువంటి కర్మంతోనే జగమంతా నడుస్తుంది. ఏ కారణము లేకుండానే మానవుని ఉత్పత్తి జరుగుతోంది. అలాగే యాదృచ్ఛికంగానే వినాశం కూడా జరుగుతుంది. వీటి కోసం శోకం, హర్షం తగదు. నీకిప్పుడు కలిగిన చిత్త వికారం కూడా అసత్యమే, వ్యర్థమే. అయినా అది పోవాలంటే దానికి ప్రాయశ్చిత్తం ఉంది. దాన్ని ఆచరించు. ధర్మజ, పూర్వం దేవాసుర యుద్ధంలో రాక్షసులు అన్నలు, దేవతలు తమ్ముళ్ళు. వారికి కూడా సంపద నిమిత్తంగానే పెద్ద విరోధం ఏర్పడింది. 32,000 సంవత్సరాలు యుద్ధం జరిగిందట. భూమిని అంతటినీ రక్తంతో తడిపేసేట్లుగా ఒకే సముద్రంగా చేసి దేవతలు, రాక్షసులు చంపివేసి స్వర్గం సంపాదించారు. అలాగే భూమిని పొంది వేద పారంగుతులైనటువంటి బ్రాహ్మణులు గర్వంతో మోహితులై దానవులను సాయం చేయటానికి పూనుకున్నారు. వారు 88,000 మంది ఉన్నారు. వారు చాలా వృకులు అని 3 లోకాలను ప్రసిద్ధి వహించారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.